వెళ్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వాజేడు ఎస్ఐ హరీష్ సూసైడ్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యువతి వేధింపుల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సోషల్ మీడియాలో నల్గొండ జిల్లాకు చెందిన యువతి ఎస్ఐకి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. అయితే హరీష్ కి పెళ్లి నిశ్చయమైందన్న విషయం తెలుసుకున్న యువతి తనని వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్ లో హరీష్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో యువతి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ ఘటన మరొక విషాదన ఘటన జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొందరు పోలీసులు ఆత్మరక్షణకు ఉపయోగపడాల్సిన ఆయుధాలను ఆత్మహత్యకు వినియోగిస్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. పోలీసులు అంటేనే సామాన్యులకు పోలీస్ స్టేషన్కి వచ్చి ఏదైనా కష్టం కావచ్చు, ఆపద వచ్చిందంటే వారి సమస్యను తీసుకుంటారు. కానీ పోలీసులకే ఆపద వస్తుందంటే కేవలం ఆత్మహత్య చేసుకోవడమే కరెక్ట్ అంటూ కూడా ఒక చర్చ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్లో వరుసగా సర్వీస్ రివాల్వర్లతో కాల్చుకొని ఆత్మహత్య చేసినటువంటి ఘటనలు ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే జనగామ జిల్లాలో ఎస్ఐ శ్రీనివాసు, మహబూబాద్ జిల్లాలో కానిస్టేబుల్ కూడా సర్వీసు రివాల్వర్లతో కాల్చుకొని ఆత్మహత్య చేసినటువంటి ఘటనను చూసాం. తాజాగా ములుగు జిల్లా వాజేడు మండలం సంబంధించినటువంటి ఎస్ఐ రుద్రారపు హరీష్ ఒక రిసార్ట్లో సర్వీస్ రివాల్వర్స్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. నిన్న ములుగు జిల్లాలో ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలోనే విధులు నిర్వహించి సాయంత్రం డే అంతా కూడా కూమింగ్ నిర్వహించిన తర్వాత సాయంత్రం ఇప్పుడు ముళ్ళకట్ట దగ్గరటువంటి రిసార్ట్ దగ్గరికి వెళ్ళి 107 రూమ్లో నైట్ అంతా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నైట్ అంతా కూడా ఒక యువతి రుద్రారపు హరీష్ కూడా కలిసినట్టు తెలుస్తుంది. తెల్లవారుజామునే సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయినటువంటి నేపథ్యంలో నిన్న లోపలికి వచ్చినటువంటి ఎస్ఐ మళ్ళీ తిరిగి రూమ్ నుంచి బయటికి రాకపోవడంతో ఆ రిసార్ట్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా చెక్ చేసినటువంటి నేపథ్యంలోనే బెడ్పై విఘాత జీవిగా ఎస్ఐ పడుకొని ఉండడం అంతా కూడా ఒక్కసారిగా భయాందోళన చెంది వాజేడు పోలీసులకు రిసార్ట్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా సమాచారం పరిస్థితి కనబడుతుంది. వెంటనే వాజేడు పోలీసులు 107 రూమ్ దగ్గరకు వచ్చి అసలు ఏం జరిగింది, ఎలా ఆత్మహత్య చేసుకున్నారా, ఎటువంటి కారణాలంటూ కూడా పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఈ నైట్ అంతా కూడా ఉన్నటువంటి యువతి ఎవరు, యువతికి ఎస్ఐ రుద్రారపు హరీష్ ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఎప్పటి నుంచి ఈ యువతితో హరీష్కు సంబంధం ఉంది, ఎవరు ఆ యువతి గర్ల్ ఫ్రెండ్ అన్నట్టుగా జిల్లాలో చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఎస్ఐకి హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక అమ్మాయితో వివాహం నిశ్చయమైనట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ యువతి నన్నే పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది చెప్పడంతోనే మనస్తాపానికి గురై ఎస్ఐఏ ఆత్మహత్యకు పాల్పడినటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే పోలీసులు ప్రాథమికంగా ఎస్ఐ హరీష్ వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఆ సంఘటన స్థలాన్ని ములుగు ఎస్పీ జిల్లా సంబంధించినటువంటి శబరీష్ కూడా పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రత్యేక అధికారిని నియమించాం, ప్రత్యేక అధికారితో ఈ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు వ్యక్తిగత కారణాలతోనే ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది. తప్పకుండా త్వరలోనే పూర్తి దర్యాప్తు అనంతరం అసలు వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకోవాలన్న కారణాలు ఏంటి, ఆత్మహత్య అయినా లేదంటే ఇతర కారణాలంటూ కూడా అన్ని వెల్లడిస్తామని ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ సంఘటన స్థలాన్ని ఎస్పీ పరిశీలించి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా అక్కడికి చేరుకొని వారంతా కన్నీరు మున్నీరుగా విలిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొన్ని రోజుల్లోనే వివాహం చేసుకున్నటువంటి కొడుకు విఘాత జీవిగా రక్తపు మడుగుల్లో కనిపించినటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు కావచ్చు, బంధువులంతా కన్నీరు మున్నీరుగా విలిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. హరీష్ అమాయకుడు కాదు, హరీష్ భయపడిన వారు, హరీష్ ఆత్మహత్య చేసుకోవడం అసలు ఏం జరిగింది, పూర్తి వాస్తవాలు పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి బాడీని పోస్ట్ మార్టంకు తరలించాలని కూడా కాసేపు కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులంతా కొంత ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. వారందరికీ సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసి కాసేపటి క్రితమే ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రికి వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ డెడ్ బాడీని తరలించిన పరిస్థితి కనబడుతుంది. కాసేపట్లోనే పోస్ట్ మార్టం ప్రక్రియ ముగిసిన తర్వాత, పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాతనే కుటుంబ సభ్యులకు వాజేడు ఎస్ఐ సంబంధించినటువంటి డెడ్ బాడీని అప్పగించినట్టు తెలుస్తుంది. కానీ తప్పకుండా ఇది చంపేసి ఉంటారా లేదంటే ఆ యువతి ఎవరు, ఆ యువతి పాత్ర ఏమైనా ఉందంటూ కూడా పోలీసులు
దర్యాప్తు కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. కానీ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ అసలు ఈ ఎస్ఐ ఎందుకు చనిపోయారు, ఎస్ఐ ఆత్మహత్యనా లేదంటే ఇతర వేరేమైనా కారణాలయ్యా, ఎటువంటి దర్యాప్తు ఎటువంటి వివరాలు చెప్పకుండా పోస్ట్ మార్టం చేస్తున్నట్టు కుటుంబ సభ్యులంతా కూడా ఆగ్రహం వ్యక్తమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆ ఎస్ఐ సంబంధించినటువంటి స్వస్థలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వర గ్రామంలో కూడా విషాద ఛాయలనుకున్న పరిస్థితి కనబడుతుంది. గ్రామంలో కూడా ఎస్ఐకి సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు, బంధువులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎస్ఐ డెడ్ బాడీ అంతా ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రిలో ఉంది. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు సర్వీస్ రివాల్వర్లతో వరుస ఘటనలు కాల్చుకొని ఆత్మహత్య చేసిన పరిస్థితి ఏర్పడుతుంది? ఎందుకు ఏదైనా సమస్య కావచ్చు, ఏదైనా కారణం ఉంటే ఆ ఉన్నతాధికారులు చెప్పుకోవడం కావచ్చు, కుటుంబాల సేపు చెప్పుకొని సరిచేపట్టే ప్రయత్నం చేయాలి. కానీ కేవలం ఆత్మహత్య చేసుకోవడమే సాల్వ్ ప్రాబ్లం కాదంటూ కూడా పోలీస్ వర్గాల్లో కావచ్చు, ప్రజా సంఘాల్లో కావచ్చు ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇది ఒక 3 వరుస సంఘటనలుగా చెప్పుకోవచ్చు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. అలాగే మనం